చూడండి, జనవరి 1వ తారీఖు బొందిమడుగుల రమేష్ శాలువా తర్వాత గార్లాండ్ వేసి సన్మానిస్తూ మొన్ననే రీసెంట్గా ఐ డ్రీమ్లో ఒక ఐటమ్ వస్తే నా దానిపైన ఇంటర్వ్యూ వస్తే ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అంటే బుధవారం ఈ సంఘటన జరగకముందు జస్ట్ 4-5 రోజుల ముందు మీరు కావాలంటే చూసుకోవచ్చు. మా సార్ మహానుభావుడు, మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో ప్రశాంతంగా జీవించాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ హృదయపూర్వక అభినందనలతో కృతజ్ఞతలు చెబుతున్నా అని చెప్పేసి అని ఇక మీకు చూడండి ఒకసారి. ఇది ఐ డ్రీమ్, దానిపైన అతను పెట్టింది చూడండి ఒకసారి. ఎవరైనా మొత్తం అందరికీ చూపిస్తాం. సో ఇంత సన్నిహితంగా ఉన్న ఒక నాయకుడు కొంతమందికి వారికి అవరోధంగా ఉన్నాడనో లేకపోతే ఇంకోటో లేదా వాస్తవాలు ఇంకా కూడా మీతో పంచుకోవాలి. నేను వాస్తవంగా ఈ ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో కొంత అపోహ ఉంది. ఆ అపోహ ఏమంటే కేసులు నిర్వీర్యం చేస్తున్నారని. అది వాస్తవం కాదు. అత్యున్నతమైన గౌరవంతో మంచి ఉద్దేశంతో ఎవరైతే దళితులకు అత్యాచారాలు వాళ్ళపైన చేస్తారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ఉండాలన్న సదుద్దేశంతో 1989లో హరిజన గిరిజనులపైన జరిగే అత్యాచారాల చట్టం అనేది తీసుకొని రావడం జరిగింది. ఆ చట్టాన్ని ఎవరు నిర్వీర్యం చేయడం లేదు. కొంతమంది నాయకులు వారి స్వలాభం కోసము అనవసరంగా ఫాల్స్ కేసులు పెట్టిస్తూ ఉండి ఇప్పటికీ ఎంతో సదుద్దేశంతో పెట్టిన చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఏవైతే కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయో, ఏవైతే అన్నెసరిగా పెట్టి ఉంటారో అట్లాంటివి పోలీస్ అధికారులు చాలామంది భయపడితే కూడా లేదు నువ్వైతే చేయగలవు ఈ కేసు, ఇది కాంప్లికేటెడ్ అని చెప్పేసి మా అధికారులంతా కూడా నా మీద ఉన్న గౌరవంతో వాస్తవం అయితే ఛార్జ్షీట్ వేస్తారు, లేదంటే ఆ కేసు ఏదైతే తప్పుడు కేసు ఉంటే తప్పుడు కేసుగా విత్ సాక్ష్యాధారాలతో నేను చేసిన ప్రతి కేసుని ఎవరైనా సరే ఏ టైంలోనైనా సరే రివ్యూ చేసుకోవచ్చు. వాటన్నింటినీ కూడా మొత్తం అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి విత్ వీడియోగ్రాఫ్తో సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాతనే చేస్తున్నాము. అలాంటి సందర్భాల్లో కొంతమంది ఈ తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారో అలాంటి వారికి కొంత కంటగింపుగా నేను కనిపించుండొచ్చు. మిగతా సమాజంలో నేనేదో పైనుంచి ఊడిపడిన అగ్రవర్ణానికి సంబంధించిన వాడిని కాదు. వాస్తవంగా ఈ స్టేట్లోనే 5 జిల్లాల్లో నేను ఎస్టీకి సంబంధించిన వాడిని. 1950 రాజ్యాంగంలో నేను ఎస్సీకి సంబంధించిన కులానికి సంబంధించిన వాడిని. నేను బోయే వాల్మీకి సంబంధించిన వాడిని. అగ్రవర్ణాలు లేకపోతే ఏదో పైనుంచి ఊడిపడిన వాడిని కాదు. ఈ విధంగా పోలీసులు ముఖ్యంగా నాది కాకి జాతి, ఏ కులము ఏమి సంబంధం లేదు నాకు. ఈ కాకి జాతిలో అంటే పోలీసు శాఖలో ఉన్నంత వరకు పోలీసు శాఖ ఇమేజ్ని కాపాడడం కోసమే పనిచేస్తున్నాము. ఆ విధంగా ఎవరో ఒకరు పనిచేస్తుంటే అట్లాంటి వారి యొక్క మొరైల్ని డౌన్ చేస్తూ నిరాధారమైన ఆరోపణలు చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను. వాళ్ళందరూ ఈ కేసులో ఎవరైతే నిరాధారమైన ఆరోపణలు చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేపు చట్టపరమైన చర్యల్లో భాగంగా పరువు నష్టం దావా కానీ ఇంకా ఏదైనా క్రిమినల్ కేసెస్ అంటే వివిధ వర్గాల మధ్య గ్రూపుల మధ్య తగాదాలు పెట్టే విధంగా రెచ్చిపోయే విధంగా ఎవరైనా రెచ్చగొట్టి ఉంటే అలాంటి వాళ్ళందరికీ కూడా చట్టపరమైన పరిధిలో నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వారు వచ్చి సమాధానం చెప్పవలసి ఉంటుంది. మేము సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా చట్ట పరిధిలో చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా కొంతమంది నిన్న చెప్పేటప్పుడు మన పత్తికొండకే సంబంధించిన ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే మైక్ ఉంది కదా అని చెప్పేసి ఆ గ్రామానికి సంబంధించిన మేము ఎంతో ఇప్పుడు కూడా మీకు చెప్పేటప్పుడు ఎవరైతే సంసారాలు పోతాయో అలాంటి వారి పేరు నేను చెప్పకుండా ఒక అమ్మాయిని వేధిస్తున్నాడని చెప్పాం. అలాంటి వారి పేర్లు గోప్యంగా ఉంచాలి. కానీ ఒక ఆయన చెప్తాడు ఆయనకి మా దగ్గర ఉన్న కేసు వచ్చేసి కేవలం అమ్మాయిని వేధిస్తున్నాడని మా దగ్గర కేసు ఉంది. ఎక్కడ ముద్దాయి అమ్మాయి లవ్ చేసుకున్నారని చెప్పేసి దానిపైన రమేష్ అతను అని చెప్పేసి లవ్ చేసుకున్నారంటే ఆ సంసారం ఏం కావాలా, ఆ కుటుంబం ఏం గతి కావాలా, నోరుంది కదా అని చెప్పేసి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడితే ఆ కుటుంబ పరువు ఏం కావాలా, ఆ కుటుంబాల పరిస్థితి ఏమి. ఈ పిల్లోడు అబ్బాయి రమేష్ ఎంతో సదుద్దేశంతో అమ్మాయిలను వేధించకూడదని చెప్పేసి మా దగ్గరకు వస్తే అదే తుగిలి పోలీస్ స్టేషన్లో అబ్బాయి పైన అమ్మాయిలను వేధిస్తున్నందుకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. చట్టపరమైన చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. కానీ ఒక ఆయన చెప్తాడు ఈ తాలూకాలోనే ఉంటూ ఈ ఊర్లోనే ఉంటూ ఆ అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకున్నారంట. ఒక మ్యారీడ్ లేడీ పక్కవాడిని లవ్ చేసిందని చెప్పేసి ఎటువంటి ఆధారాలు లేకుండా ఏ విధంగా ఆ విధంగా చెప్తాడండి. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈ సెల్ఫ్ స్టైల్డ్ లీడర్లందరూ కూడా
మాట్లాడేటప్పుడు మైక్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే పోలీస్ డిపార్ట్మెంట్ని డీమోరలైజ్ చేయాలని చూస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పేసి మీ పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా విస్తృతంగా ఇది ప్రచారం చేయండి. నా ఇంటెగ్రిటీ అనేది ఎవరు కూడా పేరు పెట్టే పరిస్థితి అనేది ఏ రోజైనా వచ్చిందంటే ఆ రోజు నేను ఖచ్చితంగా ఏదైనా ఆధారాలతో ఎవరైనా నిరూపించాను ఖచ్చితంగా నేను ఐ విల్ క్విట్ దిస్ డిపార్ట్మెంట్. నేను ఎంతో సదుద్దేశంతో ఉన్నతమైన ఆశయాలతో పోలీస్ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను. ఆ ఉన్నతమైన ఆశయాలు ఏ రోజైతే నిర్వీర్యం చేసే పరిస్థితి అనేది వస్తుంది నేను డిపార్ట్మెంట్లో కూడా ఉండనని చెప్పేసి నేను చెప్తున్నాను.